పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథయ చ భజదాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఈరోజు మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జయంతి. కలియుగ కల్పవృక్ష ఆలయంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మంత్రాలయం అలరారుతోంది. ఈ సందర్భంగా ఈరోజు జయంతి సందర్భంగా శ్రీ రాఘవేంద్రుల గురించి తెలుసుకుందాం. శ్రీ రాఘవేంద్రులు సిద్ధ పురుషులు, యోగి, జ్ఞాన సంపన్నులు, ద్వైత సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన ఆధ్యాత్మిక గురువు. శ్రీ రాఘవేంద్రులు వారి శిష్యులు ప్రహ్లాదుని అవతారంగా భావిస్తారు. ఆయన కాంచీపురం సమీపంలోని భువనగిరిలో నిరుపేద కుటుంబంలో మన్మథనామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమి మృగశిర నక్షత్రంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు గోపికాంబ తిమ్మనభట్టు. తల్లిదండ్రులు పెట్టిన పేరు ఆయనకి వెంకటనాథుడు. వెంకటనాథుడి బాల్యంలోనే తల్లిదండ్రులు పరమపదించారు. బావగారైన లక్ష్మీనారాయణ చేరతీసి సర్వశాస్త్రాలు నేర్పించాడు. యుక్త వయసు రాగానే వెంకటనాథుడికి సరస్వతి అనే అమ్మాయితో వివాహమైంది. తర్వాత ఆ దంపతులకు అబ్బాయి జన్మించాడు. ఆ కాలంలో వెంకటనాథుడు దుర్భరమైన దరిద్రం అనుభవిస్తున్నాడు. సహాయం చేసేవారు ఎవరూ లేరు. నిస్సహాయ స్థితిలో వెంకటనాథుడు తన కుటుంబంతో సహా కుంభకోణం వెళ్లారు. అనుకోకుండా అక్కడికి సుధీంద్ర తీర్థుల వారి దగ్గర తాత్కాలికంగా ఆశ్రయం లభించింది. సుధీంద్ర తీర్థులకు కొత్త శిష్యుడైన వెంకటనాథుడి ప్రజ్ఞా పాఠవాలు, వినయ విధేయతలు, శాస్త్ర పరిజ్ఞానం ఎంతగానో నచ్చాయి. అప్పుడు వెంకటనాథుని పిలిచి తన తర్వాత మఠాధిపత్య బాధ్యతలు స్వీకరించవలసిందిగా తన మనసులోని భావన తెలియజేశాడు. తన కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత తనపై ఉందని మఠాధిపత్య బాధ్యతను తిరస్కరించి మనసులో బాధపడుతూనే వెళ్ళిపోయాడు వెంకటనాథుడు. ఆ రాత్రి వెంకటనాథుడి కలలో సరస్వతీదేవి కనిపించి తను కారణజన్ముడు అన్న విషయాన్ని చెప్పింది. గురువు చెప్పిన మాట వినమని చెప్పింది. అప్పుడు హుటాహుటిన గురువు దగ్గరికి వెళ్ళిపోయాడు వెంకటనాథుడు. సుధీంద్రులు వెంకటనాథుని తంజావూరులో తన ఆశ్రమానికి తీసుకెళ్లి శాస్త్రోక్తంగా సన్యాస దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించారు. అప్పటి నుంచి వెంకటనాథుని దీక్షనామం రాఘవేంద్ర స్వామిగా మారిపోయింది. సన్యాస దీక్ష తీసుకునే నాటికి రాఘవేంద్రులు 23 వయసులో ఉన్నారు. తదుపరి 40 సంవత్సరాల పాటు అతి పవిత్రమైన ఆధ్యాత్మిక జీవనం గడిపి మూలరాముని ఆరాధించారు. ఈ 40 ఏళ్ల కాలంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి సమాజానికి చేసిన సేవలు, సాధించిన విజయాలు, వారు చూపిన మహిమలు వారి సోదరి కుమారుడు నారాయణాచార్య రాఘవేంద్ర విజయం అన్న గ్రంథంలో పొందుపరిచారు. ఆ కాలంలో ఓ నవాబు రాఘవేంద్రను పరీక్షించాలని 2 బుట్టలతో మాంసం పంపాడు. ఆ మాంసం పళ్ళుగా మారిపోయాయి. భక్తులు శిష్యులు చూసి ఆశ్చర్యపోయారు. ఒక్కసారి మృతి చెందిన బాలుడికి స్వామివారు ప్రాణం పోశారు. ఆవుల కాపరి వెంకన్న అనే వ్యక్తి స్వామి అనుగ్రహంతో విద్వాంసుడై మఠాన్ని నిర్మించి స్వామిని సేవించి తరించాడు. తంజావూరు రాజ్యంలో కరువు కాటకాలు పెరిగిపోవడంతో ఆ రాజు కోరిక మేరకు రాజధానికి వెళ్లి ధాన్యపు కొట్టుపై శ్రీ అనే బీజాక్షరాన్ని సంస్కృతంలో రాసి అదే బీజాక్షరాన్ని నిత్యం రాస్తూ జపం చేయమని చెప్పారు. కొద్ది రోజుల్లోనే కుండపోతుగా వర్షాలు పడి పంటలు పండి రాజ్యం సుభిక్షమైంది. స్వామివారి మృతికా స్పర్శచే పిశాచాలు పారిపోతాయి. మంత్రాక్షతలు రోగపీడితులను ఆరోగ్యవంతులను చేస్తాయి. ఇలాంటి మహిమలు రాఘవేంద్ర స్వామి జీవనంలో కోకొల్లలు. అలా శ్రీ రాఘవేంద్ర స్వామి కీర్తి ప్రతిష్టలు దశదిశలా పాకాయి. అసమాన ప్రతిభతో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న రాఘవేంద్ర స్వామికి తిప్పనాచార్య చక్రవర్తి బిడుదల లభించింది. వ్యాకరణ శాస్త్రంలో ఆయన ప్రజ్ఞా పాఠవాలకు మెచ్చి మహాభాష్యకర బిరుదుతో సన్మానించారు. ఆయన స్వతంత్ర రచనలో జైమినీపుర మీమాంస సూత్రాలకు రాసిన భాష్యపట్ట సంగ్రహం భారతీయ తత్వశాస్త్రానికి అపరూపమైన కానుక. వివిధ భాషలకు సులభంగా వ్యాఖ్యానాలు రచించి మధ్వ సిద్ధాంత ఔన్నత్యాన్ని ప్రతిపాదించారు. 9 ప్రధాన ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రచించారు.